హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మా రెసిపీ వచ్చేసి చికెన్ పకోడీ. నేను హోటల్ స్టైల్లో మామూలుగా బయట అమ్ముతారు కదా, అది ఎలా చేస్తారనేది క్లియర్గా మీకు చూపిస్తాను. మొత్తం ఎట్లా చేయాలి ఏంటనేది రెసిపీ, ఏమేమి వేయాలనేది క్లియర్గా మీకు రెస్టారెంట్ స్టైల్లో నేను చేసి చూపిస్తాను. రండి. ఫస్ట్ మనం ఒక 1/2 కిలో చికెన్ అండి. ఇది మొత్తం కొంచెం బోన్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ, మనం ఏదైనా పర్లేదు. 1/2 కిలో మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడేంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. కొంచెం సరిపోద్ది, ఎక్కువ వేసుకుంటే తినలేరు. ఇప్పుడు దీంట్లో పసుపు, కొంచెం చిటికెడంత పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఇది ఇవ్వండి. 1 స్పూన్ మీద 1/2 స్పూన్ వేసాను. ఇంకా ఉన్నాయండి వేయాల్సినవి, నేను తర్వాత చూపిస్తాను. ముందు కలుపుకొని 1/2 స్పూన్ కారం, ధనియాల పొడి, ఇది మనకి చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా పొడి ఇది. ఒక 1/2 చెక్క, నిమ్మకాయ, బాగా కలిపి ముక్కలకి పట్టించాలి. మసాలాలన్నీ మ్యాగ్నేట్ చేసుకొని మనం పక్కన 1 గంట, ఇంకా టైం ఉంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు. 1 నిమిషం. పెరుగు, ఇవన్నీ మొత్తం కలిపేస్తాను. ఇదంతా ఇట్లా కలిపేసానండి. ఇది 1 గంట, అరగంట, టైం లేకపోతే వేసేసుకోవచ్చు. ఇంకా నాకు కొంచెం టైం ఉంది కాబట్టి 1 అరగంట పాటు ఇది పక్కన పెట్టేస్తాను. 1 గంట. ఇవ్వండి చికెను మనం ఇందాక కలిపెట్టాం కదా, ఎట్టుకొని ఇట్లా వాటర్ వచ్చి చూసారా ఎలా నానిపోయిందో. ఈ చికెన్ కలిపెట్టి ఒక దగ్గర 2 గంటల పైన అయింది. మీకు టైం ఉంటే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. సరిపోతుంది. 4 స్పూన్లు వేసాను. కొంచెం కరేపాకు ఉంటే బాగుండేది. కరేపాకు నా దగ్గర లేదు, మీరు వేసుకోండి మీ దగ్గర ఉన్నప్పుడు.
ఇది కూడా కొంచెం మంచిగా కలిపేసుకుందాం. చూసారా, ముక్కకి బాగా మసాలా పట్టి ఎంత బాగుందో చూస్తుంటేనే తెలిసిపోతుంది. చాలా బాగుంది. ఈరోజు పొద్దున్నే పప్పుచారు వీడియో పెట్టానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇప్పుడు ఆ పప్పుచారుకి కాంబినేషన్గా ఈ చికెన్ పకోడీ వేసుకుంటాం. ఇప్పుడు ఇట్లాగైనా మనం వేసుకోవచ్చు. నాకేంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఆప్షనల్ అండి. మీకు ఈ కలర్ అనేది ఆప్షనల్ అండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. నేను కొంచెం వేస్తున్నాను, ఎక్కువ వేయనండి. కొద్దిగా మా పిల్లలకి కొంచెం రెస్టారెంట్గా స్టైల్లో వాళ్ళకి పీసులు కనిపించాలని అన్నారని వేసాను. మనం ఇంట్లో వండుకునే వాళ్ళకి అసలు కలర్స్ ఏం అవసరమే లేదు. చాలా బాగా వస్తుంది. మీ ఆయిల్ బాగా మంచిగా వేడి చేసుకొని, ఇది సరిపోలేదండి కొద్దిగా వేస్తాను, ఇందాక కొంచెం పడింది. సరిపోద్ది. ఇప్పుడు మేము మూత పెట్టలేదమ్మా, చూసుకో పడిపోతుంది. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా మీరు మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అందరికీ మీ వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్కి నాకు చాలా హెల్ప్ అవుతుంది. మీకు కూడా నేనేం చేశాననేది మీకు వీడియో పోస్ట్ పెట్టగానే మీకు రీచ్ అయిపోతుంది. నాకు కూడా మీరు ఇచ్చే ఒక లైకు ఎంతో బలం ఇస్తుందండి. ఇంకో చేయాలి వీడియో అన్న బలం ఉంటుంది. ఇప్పుడు ఇది మనం వేసేద్దాం. ఆయిల్ పెట్టుకున్నాను చూడండి, బాగా వేడెక్కిపోయింది. బాగా వేడెక్కింది. దీంట్లో మనం వేసుకోకూడదు, వేస్తాం. చాలా బాగుంటుంది. మీరు కూడా వేసుకొని ఎలా వచ్చిందనేది నాకు చెప్పండి. టిష్యూ పేపర్ లేదని ఈ పేపర్ వేసానండి. తీసేస్తాను మళ్ళీ కొంచెం ఆయిల్ లాక్కున్నాక. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది. ఫస్ట్ రౌండ్ ఒక ట్రిప్ వేసాను కదా, అది మళ్ళీ ఇంకో ట్రిప్ కూడా తీసేస్తున్నాను. ఇదంతా మొత్తం తీసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటాను. పెట్టి చూపిస్తాను మళ్ళీ మీకు. ఒక ప్లేట్లోకి తీసి కొంచెం చూసారా, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ ఎలా ఉందనేది చూసి చెప్తాను. మా అమ్మాయికి కూడా టేస్ట్ చూపిస్తాం. ఫస్ట్ మా అమ్మాయి ప్రాణం ఇందులోనే పట్టుకుంటాను. మమ్మీ చాలా బాగా కుదిరింది. నిజంగా రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. బాగా క్రిస్పీగాను, బాగా టేస్ట్ కూడా బాగుంది.
పర్ఫెక్ట్ కాంబినేషన్. మీరు కూడా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు ఇంకా చాలా పెడుతూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.